ప్రార్థించుకున్న దేవుని యొక్క వాక్యలోకి వెళ్దాం. మహాగౌడన యేసయ్య, పరిశుద్ధాత్మదేవ, సర్వలోకాధిపతినైన నిత్యకు తండ్రి, పరమందుల దూత దీప నామడికి ఇక మందున పైన ప్రభావ మేము నాకైనా నా మనసు నా ప్రభావ మీరే సాహిత్యం. అవునా ప్రభా, నీ పక్షం చూడగా మీరు మాతో మాట్లాడే సాహిత్యమని నజరైన యేసునామములో ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మదేవుని మహిమ గాక, దేవుని నామం మహిమ గాక. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన కుమార కుమార్తె, పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో ఈ రోజు నిత్యముగా మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఏమని మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడో ఆ విషయాన్ని జాగ్రత్తగా విని దాన్ని గ్రహించినప్పుడు దేవుడు నా కోసం మాట్లాడాడు. దేవుడు నా కోసం మాట్లాడడం యొక్క నీకు తలంపు వస్తుంది. దేవుని యందు నీవు దేవుని యందు మోకరించి నీ యొక్క పాపానికి ప్రాయశ్చిత్తముగా నువ్వు ఒప్పుకోవడానికి దేవుడిని ముందడుగు వేయడానికి సిద్ధంగా ఉంటాడు. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడిన ప్రతి ఒక్క మాట జాగ్రత్తగా వినవలసిగా దేవాదేవుని యొక్క నామములో వందనాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు అంటున్నారు, ఇక్కడ రెండు విషయాలు దేవుడు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ రెండు విషయాలు ఏమంటే, శరీర సారమైన యొక్క మనస్తత్వము, ఆత్మస్వారమైన యొక్క మనస్తత్వం. హల్లెలూయా. ఇక్కడ శరీరం యొక్క స్వారమైన యొక్క మనస్తత్వం ఏమంటుందో తెలుసా? శరీరం అంటుంది ఏము తిందుమో ఏము తాగుదుమో సుఖభోగాలే గమనిస్తుంది. హల్లెలూయా. లోకము 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 లోకం అనే చూడడానికి శరీరం అనుకుంటుంది. ఇక్కడ లోకము లోకం అంటున్న యొక్క శరీరము ఏమవుతుందో తెలుసా? లోకములో ఉన్న అపవాదైన సాతానుడు మింగెత్తా 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 అంటది. హల్లెలూయా. చూడండి, లోకములో ఉన్న యొక్క శరీరం, ఈ మనము శరీరం యొక్క సారం యొక్క జీవితము, శరీరం యొక్క సంపాదన, శరీరం యొక్క ప్రతి ఒక్కటి ఏంటంటే దేవుడిచ్చిన యొక్క అందాన్ని పూత పెట్టి రాస్తూ దాన్ని లోకం వైపు తిప్పుతున్నాం. హల్లెలూయా హల్లెలూయా. అవునా కదా? మనుషుకు పెట్టిన యొక్క ప్రతి ఒక్క నేత్రములు, ప్రతి ఒక్క కళ్ళు పాపముతో కూడినే. ఇక్కడ హృదయం కూడా మోసకరమైనదే, హృదయం కూడా మోసకరమైనదే చెప్తున్నాడు పరిశుద్ధ గ్రంథంలో. ఆ నేత్రములంట లోకం వైపు చూస్తూ నేత్రాశ, జీవపు డమ్ములు, లోకార్చనక జీవితము, ఏమి తిందుమో ఏమి తాగుదమో సుఖభోగాలు అందించడానికి ఈ శరీరమైన మనస్తత్వము ఏమవుతుందంటే లోకం వైపు చూస్తుంది. హల్లెలూయా. అది దేవుడికి ఇష్టానుసారమైన జీవితం కాదు. అది దేవుడికి ఇష్టానుసారమైన జీవితము అసలే కాదు. హల్లెలూయా. అందుకే ఏమంటున్నాడు తెలుసా? ఓ ప్రియమైన కుమార కుమార్తె, నీ యొక్క జీవితము మార్చుకో, నీ యొక్క జీవితము మార్చుకో, ఈ యొక్క జీవన విధానాన్ని మార్చుకో. ఒకవేళ నీ శరీర సారం యొక్క మనస్తత్వం కలిగి ఉంటే, ఒకవేళ నీకు శరీరం యొక్క సారం జీవితం కలిగి ఉంటే నువ్వు చనిపోయిన వాడవే, నీవు చనిపోయిన వాడవని పరిశుద్ధాత్మ తెలియపరుచున్నాడు. మరి ఇప్పుడు కూడా చనిపోయిన వారా, జీవము గలవారా? అసలు ఆలోచిస్తూ ఉంటే ఒక్కడు కూడా నీతిమంతులు అందరూ పాపలైన పరిశుద్ధ గ్రంథము లేఖనము తెలియపరిచినప్పుడు అందరూ చనిపోయిన వారే. అవునా కదా? దేవుడి యొక్క కృపా సంకల్పం ఏమైతే కలుగుతూ ఉంటుందో, దైవానుసారమైన మనసుతో కలిగిన వారు ఎవరైతే ఉంటున్నారో వారి జీవితం ఏమిటో తెలుసా? దేవుడు ఒక కుడిపాసన కూర్చుంటుంది, ఆయన కృపావరముతో నింపడానికి సిద్ధంగా ఉంటుంది. అందుకని ఏమంటున్నాడు తెలుసా? బైబిల్ గ్రంథంలో
రోమా 8 అధ్యాయము 12వ వచనం చదువుకుందాము. కాబట్టి సహోదరులారా శరీరానుసారముగా ప్రవర్తించుటకును మనము శరీరమునకు రుణస్థలము కాదు. అవునా? రుణస్థలం అవునా? శరీరానికి రుణస్థలమా? కాము. ఇంకోటి నెక్స్ట్ 13. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. హల్లెలూయా. ఆ శరీర క్రియ ఎలా చంపబడాలి? ఆ యొక్క శరీర క్రియలు ఎలా చంపబడాలి? శరీర సారమైన మనసత్వమును పాతాళముకు తొక్కబడేసి పాతాళముకు పాతి పెట్టి మరి దైవానుసారముగా చిత్తముగా నడవాలి. ఆ దైవానుసారముగా చిత్తముగా నడవాలంటే తెలుసా? నీలో నీ హృదయమున పలక మీద జీవ గ్రంథము నుంచి విడుదలైన వాక్కులు రాయబడి ఉండాలి. ఈ బాబా శ్రీకృతాల దేవుడి యొక్క చిత్తం ఏమైతే ఉందో, దేవుడి యొక్క సంకల్పం ఏదైతే ఉందో దాని సారంగా నడుచుకున్నప్పుడు ఆత్మసారం యొక్క జీవితంలో వెళ్తుంటాం. అవునా? లోకమును సృజించిన సృష్టికర్త అయిన యెహోవా దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మీరు పాపగ్రస్తులై ఉన్నారు అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు ఆ మాట? ఒక్కడు నీతిమంతులేడు, అందరూ పాపులని ఆయన చెప్తున్నాడు. అవునా కదా? ఆయన నేత్రములు ప్రతి స్థలములో వేయబడి ఉన్నాయి. ఆయన కళ్ళు ప్రతి స్థలముల సీసీ కెమెరాల ఫుటేజ్గా పెట్టి ఉన్నాడు. ఆయన చూస్తున్నాడు. అందుకే అంటున్నాడు ఆ మాట. ఒక్కడు కూడా నీతిమంతులే, అందరూ పాపులే అంటున్నాడు. ఒక్కడు కూడా నీతిమంతులే, అందరూ పాపులే అన్నప్పుడు నువ్వు పరిశుద్ధులుగా ఎందుకు రేగుతున్నావో నాకు అర్థం కావట్లేదు. అది దేవుడి యొక్క చిత్తము కాదు, దేవుడి యొక్క చిత్తము కాదు, దేవుడి యొక్క సంకల్పం అసలే కాదు. దేవుడి యొక్క సంకల్పం ఏమైతే ఉందంటే నువ్వు నడిచే విధానము దేవుడికి తెలుసు, ఆ రీతిగా నడవాలి. నువ్వు మాట్లాడే విధానము దేవుడికి తెలుసు, ఆ రీతిగా మాట్లాడాలి. ఎవరితో ఎలా ఉండాలనో ఆయన తెలుసు. ఆయన ఆల్రెడీ పెట్టి ఉన్నాడు. ఆ గుణశీలతను లోకానుసారంగా మార్చబడుతున్నావు. అందుకని దేవుడి యొక్క ప్రేమ అందుకోలేక నువ్వు నీ హస్తము కూర్చొని ఉంది. ఆయన చేయి చాపి ఉన్నాడు. కనుక దేవుడి యొక్క చిత్తానుసారమైన జీవితంలో నడవాలి. అదే 14వ వచనంలో ఏమని రాయబడిందంటే దేవుని ఆత్మ చేత 14వ వచనం దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమార్తెలై దేవుని కుమారులై ఉందురు. దేవుని కుమారులై ఉంటారు, కుమార్తెలై ఉంటారు. హల్లెలూయా. మరి ఈ కుమార్తెలు ఉన్నారు ఇద్దరు. దేవుడికి ఇష్టానుసారమైన వారు ఎవరు తెలుసా? సునీత మనసత్వం కలిగిన వారే. ఎవరు? సునీత మనసత్వం కలిగిన వారెవరు? స్త్రీనే. తగ్గింపు జీవితం ఎవరికి తెలుసా? ఎవరికి ఉంటుంది? పురుషులుగా స్త్రీగా? స్త్రీకే. ప్రతి విషయంలో తగ్గింపు జీవితం ఉంటుంది. కుటుంబ విషయంలో తగ్గింపు జీవితం ఉంటుంది. ప్రతి ఒక్క దాంట్లో తగ్గింపు జీవితము గలవాడిని ఎవరు అంటే స్త్రీనే. అందుకే దేవునికి ఇష్టానుసారమైన కుమార్తెలు. మరి పురుషులు కాదా? ఓకే, పురుషులు ఎవరు తెలుసా? తన దాసునిగా ఏర్పరచుకున్నాడు,
పురుషులు కూడా ఆయన ఇష్టమైన కుమారులే, కానీ లోకానుసారమైన కుప్ప చెత్త పెడుతున్నారట. ఏమి తాగుదమో ఏమి తిందమో సుఖభోగాలు అందిస్తున్నప్పుడు దేవుడికి ఇష్టానుసారమైన వారు కాదు కదా. ఇక్కడ శరీర ఇష్టానుసారమైన యొక్క మనస్తత్వం ఏమవుతుందంటే లోకానుసారంగా జీవితాలు కలగబడి ఉండి అక్కడ అగ్ని ఆరలు పురుగు చావు అగ్నిలో కాలిపోతుంటారు. దైవ సిద్ధానుసారమైన కలిసిన వారు ఆత్మచేత పొందినవారు ఉంటారంటే ఆయన కుటుంబాసంలో కూర్చొని ఉంటారు. ఆయన కుమారులు కుమార్తె అనుభవిస్తుంటారు అని చెప్తున్నాడు. ఇక్కడ 15వ వచనంలో ఏలయనగా మరలా భయపడకుము, మీరు దాస్యపు ఆత్మను పొందలేదు. ఏ ఆత్మను పొందరట? దాస్యపు ఆత్మను. మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. ఏ ఆత్మ కలిగిన వారు? దాస్యపు ఆత్మను, దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. అవునా? ఆల్రెడీగా దేవుడు సృజించినప్పుడు దేవుడు మనలో ఆయన ఆత్మను పంపించాడు. ఆ ఆత్మను పంపించినప్పుడు ఆ ఆత్మ ఏమవుతుందంటే శ్లోకముకు మరలింది. అప్పుడు దేవుడికి విరోధముగా అపవాదన సాతాను నిన్ను తయారు చేశాడు. ఇప్పుడు అదే రీతి ఉన్నాం. నీలో ఏ ఆత్మ ఉంది? నీలో ఏ ఆత్మ ఉంది? దైవ సిద్ధాంతస్వరంగా నడుచున్న యొక్క జీవితంలో ఆయన కృప నిరంతరం ఉండడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని ప్రణాళికతో ఏమైతే ఉంచబడిందో దాని ప్రకారంగా ఆయన సిద్ధంగా ఉంచడానికి సిద్ధంగా ఉన్నాడు. లోకముచున్న ప్రతి ఒక్కరు ఆ లోకానుసారమైన జీవితంలో మునిగిపోతుంటారు. అపవాదన యొక్క సాతంలో అడుగులో పడడానికి సిద్ధంగా ఉంటారు. కీర్తన 143 10వ వచనంలో మంచి మాటలుగా రాయబడింది. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవచించుటకు నాకు నేర్పుము. ఎప్పుడైతే హృదయాంతముగా నువ్వు దేవునికి ఎప్పుడైతే నా దేవుడు, నా జీవన దేవుడు అని ఎప్పుడైతే నువ్వు ఒప్పుకొని ఉంటావో అప్పుడు నీవు ఆయనను నీ హృదయములను ఆహ్వానించుకోవాలి. అంతరంగంలో ఆహ్వానించుకున్నప్పుడు అంతరంలో కూర్చొని సింహాన్ని కూర్చునేటప్పుడు అంతరంలో పరిపాలిస్తూ ఉంటాడు. నువ్వు నడుస్తున్న ప్రతి ఒక్కటి కూడా ఆయన చిత్తమై ఉంటుందని దేవుని యొక్క లేఖను తెలియపరుచున్నాయి. కనుక దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పిలవడానికి, నిన్ను ఏర్పరచుకోవడానికి ఎంతగానో నిశ్చయంగా ఉన్నాడని యొక్క దైవ సందేశంగా పరిశుద్ధాత్మ లేఖలో రాయబడి ఉంది. చివరిగా యోహాను 16వ అధ్యాయం చదువుకుందాం. 13 నుంచి 15 వరకు. 16వ అధ్యాయము 13వ వచనము. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి. హల్లెలూయా. ఇక్కడ ఏమన్నాడు తెలుసా? సత్య స్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సత్య స్వరూపంలోనికి నడిపించును. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే పరిశుద్ధాత్మని నీ పైన ఆత్మను కుమ్మరిస్తుంటాడో అప్పుడు పరిశుద్ధాత్మలో
యొక్క నడిపించ సిద్ధంగా ఉన్నాడు. ఆ సత్య స్వరూపమైన యొక్క ఆత్మలోకి నడిపించినప్పుడు ఆ యొక్క ఆత్మలో నిన్ను మునిగించడానికి సిద్ధంగా ఉంటాడు అని ఈ లేఖలో రాయబడింది. మరి ఆత్మల చేత పొందాలంటే దేవుడి యొక్క సంకల్పం కలిగి ఉండాలంటే ఆయన ఎందుకు భయభక్తులు ఉండాలి, వాక్యానుసారమైన జీవితం కలిగి ఉండాలి. లోకము సారమిక మనస్తత్వం కాదు. శరీరాన్ని చంపుకోవాలి, శరీరము నలగబడాలి, శరీరము చంపబడాలి. దేవుడు పెట్టిన యొక్క అందాన్ని ఎప్పుడైతే నువ్వు మోసము చేస్తున్నావో, దేవుడు పెట్టిన యొక్క అందాన్ని నువ్వు నాశనం చేస్తున్నావో, నీవు నాశనము కావడానికి దేవుడు ఆజ్ఞాపిస్తుంటాడు. అక్కడ తెలుసా, అగ్గి ఆనదు పురుగు దావదు. అందుకే అంటున్నాడు తెలుసా, సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సత్య స్వరూపంలోనికి నడిపించును. ఆయన తనంత తానే ప్రేమను బోధింపగా వేటిని వినురో వాటిని బోధించి బోధింపక వాటిని బోధించి సంభవింపబోవు సంగతులు నీకు తెలియజేయను. ఇక్కడ ఏ కొలతలైతే నువ్వు చేస్తుంటావో ఆ కొలతో దేవుడు రెండంతలు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు దేవుని యొక్క బోధన వింటూ ఉన్నావో ఆ బోధన దేవుడు నిన్ను నేర్పించి అన్ని జనులకు వారి ఏర్పరచుకునే యొక్క ప్రియులకు బోధించడానికి దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. కానీ సొంత తలంపు కాదు కదా, సొంత ఆలోచనలు కాదు కదా. బైబుల్ లేని బోధించమని చెప్పలే, బైబిల్లో ఉన్నాయి నువ్వు జీవించమన్నాడు, బైబిల్లో ఉన్నాయే మాట్లాడమన్నాడు. బైబిల్ లేని నువ్వు జీవ గ్రంథము లేని నువ్వు చేస్తున్నట్టు తెలుసా, లూసిఫర్ పట్టిన యొక్క పిశాసైన మనుషుడు నువ్వే. దేవుని యొక్క వాక్యము బోధించకుండా, దేవుని యొక్క వాక్యంలో ఏమైతే సారాంశం ఉందో ఆ సారాంశము ఎరగకుండా, బైబిల్లో లేనిది రాయబడింది నువ్వు చేస్తున్నావంటే అర్థం తెలుసా, లూసిఫర్తో పట్టిన పిశాసులు నువ్వే. నీకు దైవస్థానంలో చోటే లేదు. గర్భిస్తున్నాడు, మార్చుకో. బోధిస్తున్నాడు, బోధన నేర్చుకో. నువ్వు నేర్చుకో. ఆయన సన్నిధిలో మోకరించి త్యాగం చేస్తూ నీవు నడువు ఆయనకు. అప్పుడేమో తెలుసా, ఎడలేని బంధం ఉంటుంది. ఎడవాయని నీ కృప, ఆయనకు రాయవారిగా జీవిస్తుంటావు. ఎడవాయిని యొక్క బంధము గడికి ఏర్పరచుంటుంది. ఎన్నటికైనాను ఎప్పుడైనాను ఆయన పార్శ్వమున కూర్చుని ఉంటారు. అందుకే ఇక్కడ ఏమన్నా తెలుసా, సత్య స్వరూపుని ఆత్మను, సత్య స్వరూపైన ఆత్మను వచ్చినప్పుడు మిమ్మును సత్య స్వరూపులోనికి నడిపించును. నీకు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత పొందుకుంటావో అప్పుడు నీవు ఆత్మ యొక్క సారమైన జీవితం కలిగి ఉంటుంది, శరీర సారమైన జీవితం కాదు. నువ్వు ఆత్మ పొందుకోలేకపోతే శరీర సారమైన జీవితం కలిగి ఉంటావు. ఆయన అపవాదన సాతానుడు నేను పాతాళానికే నడిపిస్తుంటాడు. అక్కడ అజ్ఞాదు పురుగు చావదు. నీ జీవితమైన ఉందో మార్చుకోకపోతే దేవుడు ఖండిస్తున్నాడు. బైబిల్లో ఉన్న సారాంశంనే నీవు నేర్చుకొని బోధించు. బైబిల్ లేనిది నువ్వు చేయకు. అది నువ్వు దేవుని కుమారుని కాదు, లూసిఫర్ పట్టిన పిశాచుడవు. బైబిల్ బట్టి అర్హత నీకు లేదు. అందుకంటున్నాడు తెలుసా, ప్రేమతో పిలుస్తున్నాడు, నా కుమారుడా. అలాంటి ప్రేమ పొందేవారు ఎవరు ఉన్నారా? అలాంటి ప్రేమ లోకంలో ఎవరైనా పిలుస్తున్నారా? తెల్లారు లేత నోటి నుంచి మొత్తం అన్నీ అబద్ధాలే. దైవన వాక్యం కూడా ఒక తెలియకపోతే నువ్వు మాట్లాడదు. అందుకే దేవుని యొక్క ప్రణాళిక, దేవుని చిత్తం ఏమైతే కలిగి ఉంటుందో అప్పుడు ఎవరికైతే కలుగుతుంది, సత్య స్వరూపైన ఆత్మ కుమ్మరించడం సిద్ధంగా ఉంటాడు. దేవుని యొక్క సంకల్పము ఆ రీతిగా చేయడానికి ఆయన ఇష్టపడుతుంది.
అందుకే యోహాను సువార్త 7వ అధ్యాయం 16వ వచనం చూస్తున్నాం సరిగా. అందుకు యేసు అంటున్నాడు, నేను చేయు బోధ నాది కాదు. హల్లెలూయా. ఇక్కడ కూడా చెప్తున్నాడు, నేను మాట్లాడిన వాడని నేను కాదు. పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు ఇక్కడ, నేను చేయు బోధ నాది కాదు. నువ్వు సొంత ఆలోచనలు సొంత తలంపుతో చేయదు కాదు, ఆయన తలంపుతో మాట్లాడవాడని నేనే. ప్రతి ఒక్క దాసుడు మాట్లాడే యొక్క మాట ఆయన తలంపుతో బైబిల్ నుంచి మాట్లాడతాడు. నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిది, నన్ను పిలుచుకున్న వాడిది, నన్ను చేరదీసిన వాడిది, నన్ను అపాయముని తప్పించిన వాడిదే, మరణ స్థితుల నుంచి నన్ను కాపాడిన వాడిదే. ఈ బోధ నాది కాదు. నా జీవితం కోసం చెప్తలేను, నేను జీవితం మార్చుకో అంటున్నాను. పరిశుద్ధాత్మ పరుస్తున్నాడు. నా జీవితం కోసం మీకు బోధించమలేదు, మీ జీవితాలు మార్చుకోమని చెప్తున్నారు. ఈ కందలర్ర భాష అది దేవుడి యొక్క కృపావరముతో నింపబడిన శరీరానుసారమైన మనస్తత్వం ఉందా, ఆత్మసారమైన మనస్తత్వం ఉందా? మార్చుకో. ఇప్పుడే తీర్మానం చేసుకో. చెప్పుకుంటూ పోతే రోజులు మాట్లాడచ్చు. తీర్మానం చేసుకోవాలి. నీ తీర్మానంలో విశ్వాసము గల తీర్మానం చేసుకో. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. తీర్మానం చేయి. నేను నా మనసుతో ఎలా ఉంది? దైవానుసారమైన మనసుత్వం ఉందా? శరీరానుసారమైన మనసుత్వం ఉందా? మహాగరుణ నాయసయ్య, సర్వలోక అధిపతి, యా పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. నీ కృప నిరంతరం ఉండునుగాక, నీ చిత్తము వచ్చునుగాక. అవునైనా మాట్లాడిన ప్రతి ఒక్క మాట్లాడిన ప్రభావ మీరు మాట్లాడి వచ్చిందే, మీ అందు వచ్చినదే కనుక మీరే సహాయం చేయమని నరుడైనా యేసు నామములో ప్రార్థించడం వచ్చినాం తండ్రి. ఆమేన్.